హాయ్ గైస్, దిస్ మిస్టర్ దాగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి బిగ్ బాస్ సీజన్ 8 గురించి అయితే కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అండ్ ప్రతిరోజు ఒక రివ్యూ అయితే అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మోస్ట్లీ చెప్పాలంటే వీడియోస్ అనేది కంటిన్యూగా చేసి చాలా రోజులు అయిపోయింది అండ్ చాలా మంత్స్ కూడా అయిపోయింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ట్ చేసిన అండ్ ఐ హోప్ మీకు కూడా సపోర్ట్ ఎంత బాగా ఇస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మోస్ట్లీ చెప్పండి, ఈ రోజు అయితే సండేలో జరిగిన ఎపిసోడ్స్ లో నాకు ప్లస్లు అనిపించేవి ఏంటి, మైనస్లు అనిపించేవి ఏంటి అనే విషయం నుంచి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షార్ట్గా అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ప్లస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దీంట్లో ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్ అనేది చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మోస్ట్లీ అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దానికైతే నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత ఏంటంటే నాగార్జున గారు అన్నమాట. నాగార్జున గారు మేక్ ఓవర్ గురించి చెప్పొచ్చు అంటే, ఎందుకంటే నాగార్జున గారు మేక్ ఓవర్ అనేది ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ సెట్టర్లా అనిపిస్తారు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే హ్యాండ్సమ్ హీరో అందరికీ తెలిసిందే. బట్ అదే హ్యాండ్సమ్ని కంటిన్యూ చేశారు అండ్ అది కూడా సూపర్. అండ్ తర్వాత ప్లస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అండ్ గెస్టుల గురించి మాట్లాడుకోవాలి. ప్రతి గెస్ట్ కూడా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు. ఇంకా రానా గారు అయితే మాత్రం నేను చెప్పక్కర్లేదు, ఆయన హోస్ట్లో అనిపించారు. నాకైతే ఆయన హోస్ట్ చేసిన బాగుండేమో అని ఫీలింగ్ వచ్చింది. నాకైనా బాగా చేయట్లేదని కాదు, బట్ రానా గారు కూడా చేస్తే కొంచెం ఒక బాగుంటుంది అనిపించింది. అండ్ నాకు ఈ యొక్క నాని గారు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాని గారే బిగ్ బాస్ హోస్టింగ్ అనేది వద్దనుకుంటున్నారు అనేది అయితే క్లియర్ చేస్తారు అనమాట నాగార్జున గారు. అంటే హోస్ట్ చేస్తావా, 4 వారాలు బయటికి వెళ్తాం, నువ్వు హోస్ట్ చేస్తావు అనేది నేను చెయ్యను అని చెప్పి నాని గారు అయితే మాత్రం దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది అయితే క్లియర్ చేస్తారు అనమాట. సో అదే జరిగింది. సో తర్వాత ఏంటంటే అనిల్ రావుపూడి గారు రావడం అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎపిసోడ్ మొత్తాన్ని చూసుకున్నట్టయితే నాకు కొన్ని హైలైట్స్ అనిపించాయి, కొన్ని డోన్ అనిపించాయి. కానీ అనిల్ రావుపూడి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఫస్ట్ తను వచ్చి తన ప్రాంక్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అండ్ ఎండింగ్ వరకు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అనిల్ రావుపూడి మాత్రం నిజంగా ఒక ఎంటర్టైనర్ అనిపించింది నాకు. అనిల్ రావుపూడి బెస్ట్ యాక్టర్ అనేది, ఒక డైరెక్టర్ ఏమో నాకు బెస్ట్ డైరెక్టర్ కాదనట్లేదు కానీ, బట్ అనిల్ రావుపూడి మాత్రం యాక్టింగ్గా ట్రై చేస్తే మాత్రం దీని అమ్మ ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కాదబ్బా, అనిల్ రావుపూడికి నేషనల్ అవార్డు కొట్టుకెళ్ళిపోతున్నారు, అంత బాగా యాక్ట్ చేస్తారు. అండ్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ సీజన్ 8 నాకు కొంచెం నెగిటివ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ చూద్దాం ఎలాగో, మరి స్టార్టింగే ఇదని సూపర్గా చెప్పలేం కదా. సో నాకైతే అనిపించింది. ఎందుకంటే అందులో ముఖ్యంగా చెప్పండి, ల్యాగ్ పాయింట్ అయితే చాలా ఉంది. నా వీడియోలో వచ్చిన ల్యాగ్ కన్నా వాళ్ళు ఇంకా ల్యాగ్లు వచ్చాయన్నమాట. సో అందులో చూసుకుంటే బేబక్ అనే క్యారెక్టర్ అయితే కొంచెం అగ్రీ ల్యాగ్ అనమాట. ఎంత భారీ ల్యాగ్ అంటే ఆవిడే జోకేసి ఆవిడే నవ్వుకుంటున్నారు, అంత భారీ ల్యాగ్ అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇక సీరియల్ యాక్టర్స్ అనేది కంప్లీట్గా వచ్చేసారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే మా టీవీ అని చూడడానికి అయితే మోస్ట్లీ చెప్పాలంటే సీరియల్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో కూడా సీరియల్లోనే అంతమంది పెట్టాల్సిన అవసరం ఉన్నదా అంటే నాకైతే లేదనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ వస్తే కొత్తతనం కూడా చూస్తున్నాం, మళ్ళీ సీరియల్లో అందరిని ఎక్కువ మంది తీసుకొచ్చేసి మళ్ళీ ఒక డైలీ సీరియల్, బిగ్ బాస్ కూడా ఒక డైలీ సీరియలే అని ఎందుకు ఇంజెక్షన్ చేయడం. అంతకన్నా ముందే చూసుకుంటే కిరాక్ బాయ్స్ అని చెప్పి ప్రోగ్రామ్ అయితే వచ్చింది బాగా, మళ్ళీ సేమ్ అని కిరాక్ బాయ్స్ బిగ్ బాస్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అయినా సరే నాకు ఇందులో ప్లస్ అనిపించింది ఏంటంటే, నేను ఒకవేళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా అమ్మ నేను రిమోట్ కోసం కొట్టుకుంటాం కదా. సో ఆ టైంలో మా అమ్మ సీరియల్ చూసినప్పుడు రిమోట్ లాక్కుంటే, సో ఇప్పుడు నేను రిమోట్ లాక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సీరియల్ చూస్తున్నాను లేదా బిగ్ బాస్ చూస్తున్నాను, మా అమ్మకి తెలియట్లేదు, నాకు తెలియట్లేదు అనమాట. సో కంప్లీట్గా చూసుకుంటాం అలాగా. ఇంకా పెద్ద పాత హీరోలు ఎవరైనా పేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు వస్తే బాగుంటుందని ఫీలింగ్ అయితే నాకు నిజంగా ఉండేది. ఆదిత్య ఓం గారు అయితే రావడం జరిగింది. బట్ ఆదిత్య ఓం గారు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక శివాజీ గారిని అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు అయితే నాకు కొంచెం స్టైలిష్గానే అనిపిస్తున్నారు, పెద్ద తరం వ్యక్తిగా ఏమి అనిపించలేదు. ఈసారి మాత్రం బెటర్ ఏంటంటే డ్యాన్స్ మాస్టర్ కాకుండా డ్యాన్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. ఆవిడైతే నిజంగా చాలా బాగా డ్యాన్స్ చేసింది, చాలా బాగుంది. అండ్ డిఎన్ఎస్ పర్ఫార్మ్ చేసింది కదా, కొంచెం బాగుంటుంది, అమ్మాయి కూడా బాగుంటుంది. బట్ మరీ హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా బాగానే ఉంటుంది. ఈ సీజన్లో సింగర్ లేకపోవడం నాకు అంత ఎందుకు అంత కంఫర్ట్గా అనిపించట్లేదు. నాకు బెజవాడ బేబక్క పాట పడితే భయం వేస్తుంది నాకు. సో మళ్ళీ ఏంట్రా మన పరిస్థితి. యాక్చువల్లీ ఒక జెండువాంగ్ కొన్నా, బట్ అది కూడా అయిపోయింది. ఆర్డర్ పెట్టుకున్నాను, ఏం చేస్తాం. ఇంకా ది సీజన్ 8 అనేది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అని పక్కన పెట్టుకుంటే మాత్రం సీజన్ 8 అయితే మాత్రం ఒక కొత్తగా ఉండబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హెవీ బడ్జెట్తో ఉండాలని తీసుకురావట్లేదు, ఎందుకంటే సీరియల్ గ్యాంగే కాబట్టి. సో తక్కువ బడ్జెట్లోనే అవగూడేస్తున్నాడు. సో హెవీ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఏముండదు. సో మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళు ఎంటర్టైన్ ఎంతగా చేయగలిగితే అంతవరకు మన బిగ్ బాస్ అయితే మంచిగా వెళ్తుంది. నాకు తెలిసిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ ఎప్పటి నుంచే కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు. ఎవరు
నాగమణికంట ఉన్నాడు కదా, ఆడు అప్పుడే స్టార్ట్ చేసాడు అనమాట. స్టార్ట్ తీయకుండా మనోడు ఎంట్రన్సే కొంచెం ఏమంటారు, ఒక డైలీ సీరియల్ ప్రోమో చేసినట్టు చేశాడు అనమాట. సో నాకు అది నిజంగా ఎమోషనల్ అనిపించింది. బట్ అది ఎందుకు నేను అంత నెగిటివ్ చెప్తున్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. బిగ్ బాస్ సీజన్ 8 అయితే కంప్లీట్గా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. అండ్ బాయ్, జై హింద్.